ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. లైవ్ తర్వాత తనూజ ఈ కామెంట్స్ చూస్తుంది. ఆల్రెడీ మన ఛానల్స్‌లో కామెంట్స్ చూసింది. తనూజ హౌస్‌లో జెన్యూన్‌గా ఉంది, డ్రామాలాడింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ హౌస్‌లో జెన్యూన్‌గా ఉంది, తనూజ హౌస్‌లో డ్రామాలాడింది. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తను ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూసేలా చేస్తే అది నా ప్రామిస్. గుండెల మీద చేసుకుని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. రీసెంట్‌గా తనూజ లైవ్ పెట్టింది. హౌస్‌లో మనం మీకు గుర్తుంటే మొన్నే కదా జరిగింది, ఎవడు మర్చిపోతాం కానీ హౌస్‌లో తనూజ అండ్ కళ్యాణ్ చాలా మంచి ఫ్రెండ్స్. హౌస్లో ఇమాన్యుయల్ అండ్ సంజన చాలా క్లోజ్ ఉండేవారు. ఇమాన్యుయల్ అండ్ భరణి కూడా క్లోజ్ ఉండేవారు. కానీ బయట చూస్తే మాత్రం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ భరణి ఫ్యాన్స్ కొట్టుకు వచ్చేవారు. తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అసలు చెప్పక్కర్లా. పోనీ తనూజ అండ్ కళ్యాణ్ మధ్య ఉన్న గొడవ జరిగేది కంటిన్యూ అయిందా అంటే సుమన్ శెట్టి బాక్స్లో వేసే టాస్క్లో గొడవ అయింది. అంతకుముందు ఒకసారి అయినా మళ్ళీ కలిసిపోయారు. ఆ టాస్క్లో అట్లా ఫ్లేరప్ అయ్యింది, కానీ వెంటనే మళ్ళీ చల్లారిపోయి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత జరిగిన మాన్స్టర్ టాస్క్, ఆ టాస్క్ తర్వాత జరిగినటువంటి నామినేషన్స్, అక్కడ ఊహించని ఒక ఫ్లేరప్ జరిగింది. అది కూడా వీళ్ళిద్దరి మధ్య కాదు జరిగింది. డీమన్ పవన్ ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తున్నప్పుడు దాని ముందు కళ్యాణ్ డీమన్ నామినేట్ చేసినప్పుడు జరిగింది. రీతు అండ్ కళ్యాణ్ మధ్య జరిగింది. రీతు తనుజ ఫ్రెండ్ అవ్వడంతో కళ్యాణ్ డీమన్ ఫ్రెండ్ అవ్వడంతో అసలు సంబంధం లేకుండా తనుజ వర్సెస్ కళ్యాణ్ పడిపోయింది. తనుజని సీరియల్ ఆర్టిస్ట్ అని చాలా తీవ్రంగా కించపరచడం, ఇవన్నీ తీవ్రంగా టార్గెట్ చేశారు తనుజని. అలాగే సేమ్ టైం తనూజ ఫ్యాన్స్ కూడా చాలా 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 అన్యాయంగా, దారుణంగా కళ్యాణ్ని చాలా చోట్ల టార్గెట్ చేశారు. అతను ఒక ట్రైన్లో, వందే భారత్ ట్రైన్లో అనుకుంటా ప్రమోట్ చేసుకుంటున్నాడు, ఒక ఫ్లెక్స్ చూసాను నేను. దాని మీద కూడా ఏడుస్తున్నారు, నాకు అర్థం కాలేదు. అతను అక్కడ సోల్జర్ కార్డు వాడలేదు. దాంట్లో అయితే నాకు సోల్జర్ అని కనపడలా. కనిపించుంటే చెప్పండి, నేను మార్చుకుంటాను నా స్టాండ్. సోల్జర్ అని అయితే వాడకూడదు ఎవరైనా సరే. సోల్జరు, రైతు బిడ్డ ఇట్లాంటి వాడడం నేను కంప్లీట్లీ అగ్నెస్ట్. ఆ వీడియోని కూడా స్ప్రెడ్ చేసి అతన్ని పిచ్చదిట్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అతను ఒక కామనర్ అబ్బా. అది అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళిన మధ్యలో ఖాళీ ఉంటే 2 రోజులు ప్రమోట్ చేసుకుని వచ్చాడు. తన సొంత స్కూల్కి వెళ్ళి అక్కడ సోల్జర్ కళ్యాణ్ ట్యాగ్ చేయమన్నాడు. అది నేను తప్పడతా. సోల్జర్ కార్డు వాడేటువంటి హక్కు అతనికి లేదు. కేవలం కొంతకాలం మాత్రమే బోర్డర్కి వెళ్ళి వచ్చేసాడు. అది కూడా ఇష్టం లేకుండా వెళ్ళి వచ్చేసాడు అతనే చెప్పాడు. అవసరమైతే జాబ్ కూడా మానేస్తాను సోల్జర్ది, ఇది విన్ అయితే అని కూడా చెప్పాడు. సో అట్లాంటి వ్యక్తి సోల్జర్ కార్డు వాడడానికి ఏ రకమైనటువంటి అర్హుడు కాదనే నా ఒపీనియన్. సో అది కాకుండా వందే భారత్లో అతను నార్మల్గా కళ్యాణ్ పడాలనే ప్రమోట్ చేసుకుంటుంటే దానిని కూడా వీళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేశారు. వెరీ రాంగ్. అసలు కళ్యాణ్ అదే చెప్తుంది, తనుజ లైవ్ పెట్టి ఒక్కొక్కళ్ళకి ఏమి ఇచ్చి పారేసిందంటే, తనని హేట్ చేస్తున్న వాళ్ళతో పాటుగా కళ్యాణ్ హేట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఏమి ఇచ్చి పారేసిందంటే క్లియర్ కట్గా, అమ్మ అతని కెరీర్ ఇది, అతని జీవితం ఇది, అతనికి బోల్డ్ భవిష్యత్తు ఉంది, రేపొద్దున ట్రోలింగ్స్ ఆపండి. నేను కళ్యాణ్ బాగానే ఉన్నాం హౌస్లో, మిగతా వాళ్ళు అందరితో కూడా అందరం బాగానే ఉన్నాం, మేము చాలా ఎంజాయ్ చేసాం ఈ సీజన్ని, మీరెందుకు రా నాయన కొట్టుకు వస్తున్నారు అని. ఏ రోజు కూడా మీకు సినిమా హీరోలను అబ్జర్వ్ చేయండి. సినిమా హీరోలు పైకి మీరు కొట్టుకోకండి అని చెప్పినా ఫ్యాన్ వార్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, పిఆర్ టీములు ఎంకరేజ్ చేస్తారు, సినిమా కలెక్షన్స్కి ఫేక్ పోస్టర్లు వేయించి ఎంకరేజ్ చేస్తారు. వీటి వల్లే గొడవలు అవుతాయి ఫ్యాన్స్కి. బయటకు వచ్చి సమాజానికి సంబంధించినవి ఏవో రేర్గా ఎప్పుడన్నా ఒకటి చేస్తుంటారు తప్ప దాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు. అట్లాంటిది తనుజ కానీ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు కానీ హౌస్లోనూ ఏ రోజు మీరు కొట్టుకు సావండి అని మాట్లాడలేదు. బయటకు వచ్చిన తర్వాత మీరు కొట్టుకు చచ్చింది కరెక్టే, హౌస్లో చాలా దారుణాలు జరిగాయి, వీళ్ళు చూపించలేదని మాట్లాడలేదు, ఏమీ లేదు. అంతా బాగానే ఉందరా, కొట్టుకు సావకంటారని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు వాళ్ళైనా వీళ్ళైనా. అది నాకు అప్రిషియబుల్ అనిపించింది.